నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు నెల 6వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఏంటి, అంశాలు ఏంటి అనే విషయంలో ఈనాటి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద, కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలో బలహీన స్థితిలో సంచారంలో ఉన్నాడు, గురుడు వక్రంగా వృషభంలోను, శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు కుంభంలో వక్రస్థితిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు అనురాధ నక్షత్రం మీద ఉండడం వల్ల ఆత్మవిశ్వాసము, లోతైన ఆలోచన, మీకు శ్రమకు తగ్గిన ఫలితాలు ఈ రోజు బలంగా కనబడుతున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి, స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా వర్తింపజేస్తుంది. అయితే ఇప్పుడు ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఉద్యోగ విషయాల్లో అనుకూలమైన వాతావరణంతో పాటు ప్రయాణాలకి అనుకూలము, ఆర్థికంగా కొంత ఊరట, ఆరోగ్యపరంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చినటువంటి ప్రభావం అయితే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన అనారోగ్యాలు ఏమీ లేవు. చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చన చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసినట్టయితే మరి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాల్లో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. మిత్రుల నుంచి మీకు ప్రెషర్ రావడం జరుగుతుంది. అది ధనపరంగానా, రుణపరంగానా, మరి ఏ పరంగానైనా తెలియదు కానీ మీకు మిత్రుల నుంచి విపరీతమైన టార్చర్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న వివాదాలు నియంత్రించగలుగుతారు కానీ పరిష్కార మార్గం అయితే ఈ రోజు కనిపించదు. గురుగ్రహం వల్ల మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పసుపును దానంగా ఇచ్చినట్టయితే కనుక పసుపు కొమ్ములు కానీ, పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ అనుగ్రహం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సూచనలు కొంచెం మెరుగుపడేటట్టుగా గోచరిస్తోంది. ధైర్యంగా మీరు ఈ రోజు ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు. చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలతో మీకు పని తేలిగ్గా అయ్యే అవకాశము, అంత కష్టమైన పని అయినా సులువుగా అయ్యేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. తర్వాత పరిహారంగా చూసినట్టయితే కనుక విష్ణు సహస్రనామ పారాయణ ఈ రోజు ఒకసారి చేసినా లేదా ఒకసారి విన్నా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా మీకు ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. వాహన లాభం కూడా ఉండబోతోంది. చిన్న చిన్న మానసిక సంఘర్షణలు తప్పిస్తే, అది కూడా మీకై మీరు తెచ్చుకున్న సంఘర్షణలు తప్పిస్తే పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. బంధుమిత్రుల ద్వారా పాత సమస్యలకు మీకు ఒక పరిష్కారం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, వ్యాపారస్తులకు కాదు, ఉద్యోగస్తులకు కాదు, రాజకీయ నాయకులకైనా, ఇలా ఎవరికైనా ఈ రోజు మీరు చేసే ప్రయత్నము సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. పరిహారంగా నారాయణ స్తోత్రాన్ని ఈ రోజు మీ నోటితో మీరు పఠించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ యొక్క పనిలోను కానీ, వృత్తిలో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే చక్కని నిర్ణయాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయము. లాంగ్ టర్మ్ పెట్టుబడులకు, ఇన్వెస్ట్మెంట్స్ కు మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఉత్తరోత్తర భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మిత్రులతో తారతమ్యాలు అంటే కొన్ని ఇబ్బందులు, మీ ఫ్రెండ్స్ కొంచెము తారతమ్యాలు చూసుకుంటూ నడవడం వల్ల కొన్ని ఫలితాలు ఆగిపోయే అవకాశం కనబడుతోంది. అలాంటి తారతమ్యాలు, భేదభావాలు ఈ రోజు చూపించకండి. తర్వాత మీకు ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు గణపతి ఆలయ దర్శనం చేసుకుని, మీకేమైనా గ్రహరీత్యా ఇబ్బందులు ఉంటే కనుక అవి చెప్పుకొని స్వామి వారికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రయోజనకరమైన సమాచారము మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. అది ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం లేని వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉంటున్న వాళ్ళకి కూడా వేరే మార్గాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. మీకు గతంలో ఉన్న వేదన కానీ, మానసిక భారం కానీ ఈ రోజు తగ్గే అవకాశం కనబడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో మెరుగైన ఆలోచనలు చేస్తారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా చక్కగా ఉంది. అనారోగ్య సూచనలు కూడా ఎక్కడా ఈ రోజు కనిపించడం లేదు.
అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆదిత్య హృదయాన్ని విన్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతోంది. భూ వస్తు వాహన గృహ యోగాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. సొంత సొమ్ము వాడడంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే మేలు చేసుకోండి. ధన నష్టం అయితే కొంచెం కనబడుతోంది. అంటే ఏ రూపంలో పోవచ్చు, లేదా మీ అంతటా మీరే పోగొట్టుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. శరీరం కొంచెం చూసినట్టయితే కనుక ఇబ్బందులు కలగడము, మజిల్స్ కానీ, లేదా అంటే మొత్తం శరీరం బాధ, అంటే ఏదో రకమైన ఒత్తిడితో శరీర బాధ కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామి విషయాలలో, అంటే ఇంట్లో భాగస్వామితో కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామితో కావచ్చు, కొంత క్లారిటీని మెయింటైన్ చేయడంతో పాటు ఒక స్పష్టతను మీరు తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ జాతకరీత్యా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ యొక్క రాశిలో ఉండడం వల్ల ఉత్సాహం పెరిగి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తీసుకోండి, మంచి జరుగుతుంది. బుద్ధిమంతుల యొక్క మద్దతు మీకు, బుద్ధిమంతులు అంటే ఎవరో కాదు, మీ యొక్క మంచి స్నేహితుల వల్ల మీకు సపోర్ట్ అనేది జరిగే అవకాశం కనబడుతోంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట బిల్వదళాలతో కానీ, లేదా పసుపు నీళ్లతో కానీ, లేదా పాలతో కానీ మీ యథాశక్తి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ కొన్ని ఇబ్బందులు పోయి సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఉద్యోగానికి సంబంధించి మీరు మరింత శ్రమ పడాల్సిన పరిస్థితి, ప్రమోషన్స్ కోసం కావచ్చు, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే కేడర్ కోసం కూడా కావచ్చు. మీరు కొంచెం ఎక్కువ కష్టపడినట్టయితే సానుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు మీ యొక్క పరీక్షల్లో కావచ్చు, మీరు ఏదైతే ఈ రోజు అటెంప్ట్ చేద్దామని అనుకుంటారో దానిలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవహారాలలో నమ్మకం పెంచుకోవాలి. మీరు ఏ వ్యవహారం చేసినప్పటికీ కూడా కొంత నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. రాత్రి వేళ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది ఆరోగ్యపరంగా. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయము గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని, ఈ రోజు మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే కనుక స్వామి వారికి మీ పేరిట అర్చన చేయించుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, కొత్త పనులకు ఈ రోజు మీరు శ్రీకారం చుట్టచ్చు. అంటే ఏదైనా కొత్తగా మీరు ఏం స్టార్ట్ చేయాలన్నా, వ్యాపారమైన, ఉద్యోగమైన, రాజకీయంలోకి వెళ్ళడానికైనా, ఏ పనికైనా సరే మీరు ఈ రోజు అనువైన రోజు, మీకు వెంటనే ప్రయత్నం చేసుకోండి. స్నేహితులతో కలిసి కొన్ని పనులను సక్సెస్ సాధిస్తారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. భవిష్యత్తు కోసము మీరు ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా ఈ రోజు వేసుకున్నట్టయితే ఉత్తరోత్తర వాటి వల్ల మీకు లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహ దోష నివారణ కోసము నల్ల వస్త్రాన్ని ధరించి ఏ పనైనా చేసుకోండి. దాంతో పాటుగా నల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా నిర్లక్ష్యం మంచిది కాదు. నాకేంటి, నేనేదైనా చేయగలను, నా ఇష్టమే అన్నట్టుగా కొంత నిర్లక్ష్య ధోరణి కనుక ఉండి ఉంటే దానివల్ల మీకు ఈరోజు దెబ్బతినే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. శ్రమించిన పనులకే మీకు ఫలితాలు వస్తాయి. అయాచితంగా ఏ ఫలితం ఆశించినా రాదు. కుటుంబానికి సరియైన సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. ఎంతసేపు ధనాదాయమే కాదు, కుటుంబం కూడా మీ పార్టు అన్న ఒక యోచన పెట్టుకోండి. ఖర్చులు నియంత్రించుకోండి. ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా ఖర్చులు పెరగడంతో పాటు కొత్త ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా వృద్ధులకు ఈ రోజు మీ యథాశక్తి అన్నదానం చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రోజు మీకు అంతా శాంతియుతంగాను, చాలా చక్కగాను, అనువుగాను, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఈ రోజు ఉంటుంది. శరీరంలో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు అనుకూలమైన వాతావరణం, మీరు ఎక్కడుంటే అక్కడ అనుకూలమైన వాతావరణం ఈ రోజు మీకు కలగబోతోంది. దీంతో పాటు మీరు చక్కని నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇన్వెస్ట్మెంట్స్ కాదు, సేవింగ్స్ కాదు, దేనికైనా ఈ రోజు అనుకూలమైన రోజు. నూతన ఆలోచనలకు కూడా ప్రోత్సాహంగా ఉండబోతోంది. ఆ విషయంలో మీరు యోచన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు
గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఏదైనా ఒక వస్తువుని, పసుపు రంగు వస్తువుని కానీ లేదా పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.